సో ఇప్పుడు నేనైతే చామగడ్డల పులుసు అయితే చేస్తున్నానన్నమాట. సో ఎలా చేస్తానో చూపిస్తాను, వచ్చేయండి. చామగడ్డలు, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ రెడీ చేసుకున్నాను. చామగడ్డలు అయితే ఉడకపెట్టుకున్నాను అనమాట. ఉడకపెట్టేసి వాటిని కట్ చేసుకున్నా. ఇప్పుడు పొయ్యి మీద అయితే బాండీ పెట్టేసుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకొని తాలింపు గింజలు, అల్లం పేస్టు, పసుపు, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా అందులో యాడ్ చేసుకోవాలి. టమాటాను, చామగడ్డలు. సో ఇవి కూడా కొంచెం సేపు ఏగనిచ్చేసి తర్వాత కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు. ఈలోపు మనం చింతపండు అయితే నానబెట్టుకొని ఆ పులుసు అయితే పిసికేద్దాము. సో చింతపండు పులుసు మొత్తం పిసికేసి దాంట్లో వేసేద్దాము. ఇది కూడా దాంతోపాటు కొంచెంసేపు మసాలాలు అనమాట. పులుసు కావాలన్న వాళ్ళు ఎక్కువ పోసుకోండి, కావాలనుకున్న వాళ్ళు తక్కువ పోసుకోండి. మా ఇంట్లో అయితే పులుసులు ఇష్టం కాబట్టి నేను ఎక్కువే పోస్తాను. సో నేనైతే చామగడ్డల పులుసులో యాడ్ చేశాను. ఇప్పుడు దాంట్లోకి కొబ్బరి, జీలకర్ర, ఎల్లిపాయ ఈ మూడు కలిపి మిక్సీ పట్టుకోండి. ఈ పులుసు మసులుతున్నప్పుడు ఈ పట్టుకునే మసాలా అయితే అందులో వేసేసేయండి అనమాట. కొంచెంసేపు మసలాలి. బాగా మసిలితే మంచి వాసన వస్తుందండి, చాలా బాగుంటుంది కర్రీ. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి. తర్వాత చామగడ్డల పులుసు మనకి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో చామగడ్డల పులుసు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో.